కుర్మకుల బాంధవులకు అందరికీ శనార్థి. దసరా దీపావళి సమ్మేళనంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, ఎమ్మెల్యే బి. లైలయ్య గారు మరియు ఇతర ముఖ్య నేతల సమక్షంలో ఎగ్గ మల్లేశం గారు చేసిన అబద్ధపు ప్రచారాలను ఖండించడానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. మేము సోషల్ మీడియాలో విమర్శలు చేయడం లేదు. చట్టబద్ధంగా ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థిక పారదర్శకతపై ప్రశ్నలు అడిగాము. వాటికి సమాధానం చెప్పలేక ప్రశ్నించే వారిపై బెదిరింపులకు దిగడం మల్లేశం గారి అహంకారానికి నిదర్శనం. మన్సూరాబాద్లో సంఘం స్థలాన్ని ప్రైవేటు స్కూలుకి లీజుకి ఇచ్చారు. అక్కడ ఎంతమంది మన కుల విద్యార్థులకు ఉచిత విద్య లేదా రాయితీలు దక్కాయి? అక్కడ హాస్టల్ నిర్మించి ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరిగేది కదా. ఆ లాభం ఎవరి జేబులోకి వెళ్తుంది? సంఘం యొక్క వార్షిక ఆడిట్ స్టేట్మెంట్లను రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి ఎందుకు సమర్పించడం లేదు? గ్రౌండ్ రెంట్ మరియు పార్కింగ్ ఫీజుల రూపంలో వస్తున్న డబ్బు బ్యాంకు ద్వారా కాకుండా నగదు బ్లాక్ మనీ రూపంలో తీసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. వీటికి లెక్కల ఎక్కడ? కోకాపేట భూమి సాధనలో ఆల్ ఇండియా షెపర్డ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ గారు, వాళ్ళ పిఏ సుభద్ర గారు కృషి మరవలేనిది. వారు అప్పటి సీఎం కేసీఆర్ గారికి లేఖలు రాసి ఈ భూమిని సాధించారు. బీసీ వెల్ఫేర్ నిధులతో నిర్మించిన హాస్టల్ భవనం ఎగ్గ మల్లేశం స్వార్థం వల్ల నేడు నిరుపయోగంగా ఉంది. ఇంజనీరింగ్ చదువుతున్న మన విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. మల్లేశం గారు మాత్రం ఆ భవనాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూస్తున్నారు. హిమాయత్ నగర్లో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్ పెట్టడాన్ని మేము స్వాగతిస్తాం. కానీ దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని నారాయణ స్కూల్స్ లీజుకి ఇవ్వడం అంటే మన జాతి వీరుడిని అవమానించడమే. కర్ణాటక సంఘం కంటే మన దగ్గర ఎక్కువ నిధులున్నాయని గొప్పలు చెప్పుకోవడం కాదు. అక్కడ వారు నడుపుతున్న విద్యా సంస్థలు, కళ్యాణ మండపాలు చూసి నేర్చుకోవాలి. దొడ్డి కొమరయ్య వారసులు దొడ్డి చంద్రం గారి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ దురుద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. మీరు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా మేము భయపడబోము. కోకాపేట భవనాన్ని కేవలం విద్యార్థుల హాస్టల్ మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉపయోగించే వరకు మా పోరాటం ఆగదు. మీకు దమ్ముంటే మేము ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. కుల ఆస్తులు కుల ప్రయోజనాల కోసం వినియోగించాలి తప్ప వ్యక్తుల స్వార్థం కోసం కాదు. జై కుర్మ, జై దొడ్డి కొమరయ్య.